కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యా విధానం పేర విద్యని ప్రైవేటీకరణ చేస్తూ విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు. తెలంగాణ విద్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తెలంగాణ అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కన్వెన్షన్ నిర్వహించగా మొదటి రోజు తెలంగాణ విశ్వవిద్యాలయం సైన్స్ ఆడిటోరియంలో ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్కి నివాళులర్పించారు. 2 రోజుల కన్వెన్షన్లో భాగంగా వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ప్రస్తుత విద్యా వ్యవస్థపై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి తిప్పికొట్టాలన్నారు. కార్పొరేట్ విద్యకి పేద విద్యార్థులు దూరం అవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యకి ప్రోత్సహిస్తూ పెట్టుబడిదారులకి ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ విద్యా విధానం పేరు మీద కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు చేసి పేద విద్యార్థులకి అందకుండా చేస్తుందని అన్నారు. సాధిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను Socialism Zindabad, Zindabad, Zindabad. Independence democracy, socialism Zindabad, Zindabad, Zindabad. Up, socialism. Down, capitalism. Up, socialism. Down, capitalism. Yes-sir, Zindabad. Yes-sir, Zindabad. రమేష్ బాబు గారిని కూడా ఆశయాల కోసమై అశువులు నార్పించిన సమైక్య భారతి కోసం రక్తం చిందించిన త్యాగమూర్తులారా లాల్ సలాం, లాల్ సలాం. ఆశయాల కోసమై అశువులు నర్పించిన అమరవీరులారా లాల్ సలాం, లాల్ సలాం. గతకాలపు ఛాందసాల కుల మత భావాల పైన, గతకాలపు ఛాందసాల కుల మత భావాల పైన, గతకాలపు ఛాందసాల కుల మత భావాల పైన, గతకాలపు ఛాందసాల కుల మత భావాల పైన మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ సంస్థపై, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ సంస్థ కానివ్వం దేశాన్ని ముక్కలుగా, కానివ్వం దేశాన్ని ముక్కలుగా వినదించిన వీరులార భారతమ్మ బిడ్డలార ఆశయాల కోసమై అశువులు నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. సమాజాన్ని ప్రభావితం చేయాలనుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఆయన లెనిన్ ఏం చెప్తారంటే, ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు మళ్ళీ 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 ఆ సమాజం, ఆ మనుషులు మోసపోతూనే ఉంటారు. ఒక కాంటెక్స్ట్లో చెప్తారు, ఓకేనా? అంటే నినాదాల వెనుక ప్రయోజనాలు ఎవరిందని. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అట్లాంటి పాలసీ. దాని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జ్యోతిబా పూలే, మనం ఈ బ్యానర్ మీద జ్యోతిబా పూలే పెట్టుకున్నాం, అట్ లాస్ట్ సావిత్రిబాయి పూలే పెట్టాం. మహిళలందరికీ కూడా చదువు రావాలి, అందరికీ తమ చుట్టూ ఉన్న సమాజానికి చదువుకుంటే బాగుంటుంది, చదువు విజ్ఞానాన్ని, వివేచనాన్ని మార్చేటువంటి ఒక గొప్ప ఆయుధం అని చెప్పారు. ఓకేనా? నెల్సన్ మండేలా చెప్పిన విద్యకి నెల్సన్ మండేలాకి ఏం సంబంధం అనుకున్నప్పుడు, విద్య అనేటువంటిది సమాజాన్ని మార్చగలిగేటువంటి ఒక బలమైనటువంటి ఆయుధం అని చెప్పాడు. 1986లో కూడా ఈ దేశంలో కొత్త విద్యా విధానం వచ్చింది, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది. దాన్ని కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అని చెప్పారు.
ఆ తర్వాత 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేసి దాన్ని అమెండ్మెంట్ చేసి దాన్ని కొద్దిగా ఫైన్ ట్యూన్ చేశారు, కొద్దిగా మంచిగా చేయడానికి ట్రై చేశారు గవర్నమెంట్. దాన్ని కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు 30-40 సంవత్సరాల తర్వాత మీరే ఫస్ట్ చేస్తున్నామని భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని 2019 జూలై 29న యాక్సెప్ట్ చేసింది పార్లమెంట్లో. 2020 నుంచి అది అమల్లోకి వచ్చింది. మనకు నచ్చినా నచ్చకపోయినా, మనకి ఇష్టమున్నా లేకపోయినా అది ఒక పాలసీ అయి మన ఇద్దరు కూర్చుంది ఈరోజు. ఆ పాలసీ అయి కూర్చున్న దాంట్లో ఏం కొత్తగా ఉందో నేను తర్వాత మాట్లాడేటప్పుడు చెప్తాను, లేదా ఏం పాతగా ఉందో చెప్తాను. ఎందుకంటే ఒక కొత్త పాలసీ వచ్చినప్పుడు, లేదా కొత్త నినాదం వచ్చినప్పుడు, లేదా తెలంగాణ కాంగ్రెస్లో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి ఒక బాధ్యత ఉంటుంది, దానికి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అల్టిమేట్గా ఆ సమాజానికి, ఆ ప్రజలకి ఉపయోగపడాలి. అట్లా ఉపయోగపడినప్పుడు ఇది ఎవరి ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందో ఆలోచించాల్సిన బాధ్యత